నమస్తే అస్సలాముఅలైకుం సత్ శ్రీ అకాల్ ప్రైడ్ థర్డ్ అందరూ ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చిరా అవి ఎత్తుకొచ్చిరా ఇవాళ రేపు సాయం చేద్దామన్నా మనుషులకు నియత లేకుండా పోతుంది. ఎక్కడి నుంచి ఏం ఎత్తుకోరాలే, ఎక్కడి నుంచి ఏం చేయలే. ఈ తోట మా తాతది ఇస్మాల్ సాబ్ అని, ఆయన చనిపోయాడు. మా మామకు ఫోన్ చేసిన, మా మామ మెయింటెనెన్స్ ఇట్లా ఉన్నది ఇక్కడ బయట సో అండ్ సో అని. మామ తెంపుకోరా బిడ్డ అన్నాడు. ఇది మా మొత్తం మా తాతలు ఇక్కడ 50 ఎకరాల పొలం ఉన్నది మాకు. మామిడి తోట, మళ్ళీ కోళ్ళ ఫామ్, ఇక్కడ ఫామ్ హౌస్. మా మామలు కాక మెయింటెనెన్స్ చక్కగా లేదు ఇక్కడ. సో అందరికీ ఉగాది శుభాకాంక్షలు. రామన్పేట వాళ్ళకైతే నేను ఇస్తున్నాను నా తరఫున మామిడికాయలు. సో 20 దాకా తెంపుకున్నా. నా కాసు మనుషులు ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇవ్వబోతున్నా. సో మా ఫామ్ హౌస్ ఇదే. ఇప్పుడు మా ఊరికి వెళ్ళబోతున్నాం. అయ్యో ఈ పూట మనకు చెట్టానికి మంచి బట్టలు వేసుకున్నాం కాబట్టి చెట్టు ఎక్కలేదు, లేకపోతే దీని పని కూడా ఖతం చేస్తుండే పూలది. సో నేను అన్నది ఏంటంటే, మా తాతకు ఉంటేనే ఇంత మూతపడి చేస్తున్నాం. అలా మాకు కూడా ఉన్నాయి కానీ చూపెట్టుకోము. సో మార్కెట్లో పైసలైన వాడు ఇవ్వలేడు. ఇవాళ రేపు ఇస్తరాకు గాళ్ళు ఏం గదిన వాళ్ళే బయట గుగ్గు అని కొడుతున్నారు. సో మా ఊరిది నరసంపల్లి, మా సామ్రాజ్యం. మా ఊర్లో గంగా జమున తైజీబ్ ఉంటుంది. ఇప్పుడు ఊరికి వెళ్ళబోతున్నాం, ఉగాది గురించి తెలుసుకోబోతున్నాం. అక్కడికైనా సరే ఇక కొన్ని పూలు తీసుకురా. మా వెంకటదత్త మెడికల్ సీనన్నకి మాట ఇచ్చిన, సీనన్న కోసం ఇది కవరు. సో నా దోస్తులు కాసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇవ్వబోతున్నా. ఒక 20 కాయలు, ఎక్కువ ఏం లేదు, ఎందుకంటే తాతది. ఫోన్ చేసిన మా మామకు తీసుకోమన్నాడు. సో రైట్. సో ఊర్లో ఎంట్రన్స్ కాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేది షెడ్స్, దాని తర్వాత వచ్చేది మస్జిద్. రంజాన్ శుభాకాంక్షలు ముస్లిం సోదరులకు. ఇంకా 3 డేస్లో రంజాన్, మళ్ళీ మీది కూడా సంథింగ్ పండుగ వస్తుంది. సో మనతో ముచ్చట పెట్టడానికి మా కిషన్ భాయ్ ఉన్నాడు. కిషన్ భాయ్ ఎట్లా అంటే ఎక్దమ్ మచ్చలేని మనిషి. మా లుంగి ఉన్నాడు ఇక్కడ, ఈయన సుట్టదాగే మనిషి. హ్యాపీ ఉగాది. సో నేను చెప్పేది ఏంటంటే, తెలంగాణలో కుల మత పిచ్చి ఎక్కువైపోయింది. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి, భాయ్ గంగా జమున తైజీబ్. నేను నమ్ముతున్నా, మా అన్న కూడా నమ్ముతున్నాడు. అన్న క్రైస్తవ సోదరుడు. సో క్రైస్తవులకు కూడా ఒకటే చెప్తున్నా, అన్ని పండుగలు నమ్మాలి. మా ముస్లిం కూడా ఒకటే చెప్తున్నా, అందరు నమ్మాలి. మీ ఇష్టాలు ఏమైనా ఉంటే కినా కపటం మీ కులంలో చూపించుకోవాలి, కానీ బయట మత పిచ్చి వద్దు. ఎందుకు చెప్తున్నా అంటే, మా వాళ్ళు ఇటు గుళ్ళలో పోతుండు, ఇటు చర్చల్లో పోతున్నా. నా ఇష్టం ఉన్న కాడ పోతా. నేను స్వస్థలు నరకంలో పోతున్నా, స్వర్గంలో పోతున్నా, నాకు తెలుసు, నా దేవుని తెలుసు. సో ఏమైనా తప్పు అయితే క్షమించండి. హ్యాపీ రంజాన్ ముస్లింలకు, హ్యాపీ ఉగాది మన హిందూ సోదరులకు. చాయ్ మంచిగా ఉందా? ప్లాస్టిక్ గ్లాసులో చాయ్ ఇస్తుండు, కాంచి గ్లాసులు బంద్ చేసి. క్యాన్సర్ పాలవుతుంది మీరు. అడగవుతుందా? తాగకూడదు, వేరే హోటల్కి పోదు, గాజు గ్లాస్ ఉన్న కాడ.